అందరికీ నమస్కారము. కుంభమేళాకి మా ప్రయాణము 3వ రోజు అన్నమాట. ఇప్పుడు ప్రయాగరాజ్లో 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇలా మేమంతా బస్సులో కదా వెళ్ళింది. అక్కడ ఆపుకొని వంట చేసుకుంటూ తినుకుంటూ బయలుదేరామన్నమాట ప్రయాగరాజ్కి. కానీ ట్రాఫిక్ జామ్ మొదలైపోయింది. మేము సండే రోజు వెళ్ళాం కనుక సండే ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నమాట. ఇక్కడ ఫిబ్రవరి 14 బయలుదేరితే 16 కల్లా ప్రయాగరాజ్ మార్నింగ్కి చేరవలసింది. మేము ఈవినింగ్ అయిపోయిందనమాట. మధ్యరాత్రి నుంచి ట్రాఫిక్ జామ్, 12 నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి, అస్సలు వెహికల్ కదలటం లేదు. మార్నింగ్ నుంచి మేము ఈవినింగ్ వరకు బస్సులోనే అలాగే కూర్చుండిపోయినాము. టిఫిన్ కానీ భోజనం కానీ ఇవంతా ఏమీ లేదనమాట. అవకాశమే లేదు బస్సులు. మేము ఏసీ బస్సులు స్లీపర్ కాబట్టి ఎవరు బెడ్లో వాళ్ళు పడుకొని ఏవో తీసుకెళ్ళిన స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట. ఇంకంతే. వాష్రూమ్లకు పోనీ కానీ ఏది అవకాశం లేదు. ఇలా ట్రాఫిక్ ఉంటే ఎక్కడ పోతారు? ఎప్పుడు కదులుతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలాగా ప్రయాణం అయితే చేసాము. మిగతా రోజుల్లో ఇంత ఉండదంట. సండే కాబట్టి ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఈ విధానంగా ఉంది. 20 కిలోమీటర్స్ ప్రయాగరాజ్కి అంతే టైము. ఆ 20 కిలోమీటర్స్కి దగ్గర 12 అవర్స్ మేము ట్రాఫిక్ జామ్లో ఉన్నాము. అది చూస్తున్నారు కదా ఎలా ఉందో. అసలు కదలటం లేదు. ఆ కార్లల్లో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మేము బస్సులో ఉండైనా కొంచెమన్నా కంఫర్ట్గా ఉన్నాము. వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అడుగు ఏనికి లేదు. కార్లల్లో క్లచ్లు దొక్కుంటూ డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంటే ఇంకంతే. ఇది కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎలాగైనా వెళ్ళి అమృత స్నానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరికి తపన, ప్రతి ఒక్కరికి చూడాలని ఉంటుంది. దేవుడు అవకాశం ఇవ్వాలని ఉంటుంది. మరి ఎలాగైనా కష్టమైనా కానీ మనము వన్డేనే కదా కష్టము, వెళ్ళి ఆ పుణ్యస్నానం చేయాలని అందరికీ కోరిక. అది మాకు కానీ అలాగే ఇలా మా ప్రయాణం మొదలైంది. పక్కన సైడ్ చూస్తున్నారు చూడండి ఒకసారి. వీళ్ళు ఎలా బండ్లు పోనిస్తున్నారంటే, రోడ్లో ట్రాఫిక్ అంతా ఉంది కాబట్టి రోడ్డు దాటుకొని అటు చైన్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి బండ్లలో ఇలా వెళ్ళిపోతున్నారు. తను చూడండి మొత్తం 4. అసలు ఏదన్నా చిన్న ప్రమాదం జరిగినా ఎంత కష్టం అవుతుంది. కానీ కొంతమంది లెక్క చేయరు. చూసారా ట్రాఫిక్ చూడండి. జస్ట్ మనము ప్రయాగరాజ్లో ఒక హాఫ్ అన్ అవర్లో మనం చేరుకునేదానికి మేము ఇది 12 అవుతుంది టైము, 5 వరకు ఇక్కడే ఉన్నాము. అంటే ఎంత ట్రాఫిక్కో చూడండి. పోలీసులు వచ్చారు, ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా అన్నమాట పరిస్థితి. కానీ చిన్నపిల్లలు అలా ఉన్నవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. పెద్దవాళ్ళతో పోల్చుకుంటే పిల్లలు, కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు మా యాత్రకు వచ్చిన వాళ్ళల్లో 30 మంది ఉన్నారు. వాళ్ళు కానీ ఇంతే. అక్కడ బస్సులన్నీ చూసారా, మోడీ గారు, యోగి గారి బొమ్మలు ఉన్నాయన్నమాట. ఎలాగైతేనేమి మేము 4 కల్లా మాకు ఇచ్చిన అకామిడేషన్, అంటే వెహికల్స్ అన్నీ, ప్రైవేట్ బస్సులన్నీ ఇదనమాట ఊరి బయట ఇచ్చారు. ఇక్కడ అనమాట మాకు పార్కింగ్. ఆ ప్లేస్లో ఇచ్చారు. దీని పేరు దన్బారా ఏదో వస్తుందండి.
అక్కడ ఇచ్చారనమాట. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళకి నది దగ్గరికి ఉండేదంట. ఇప్పుడు మాకు జనాలు ఎక్కువయ్యేసరికి చాలా దూరంలో ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. అది కూడా చూస్తున్నారా, బస్ స్టాప్ అక్కడ అనమాట. అక్కడి నుంచి జస్ట్ రోడ్డు మీదకి వస్తాను. ఇక్కడి నుంచి అంతా ఈజీగా ఉంది. ఆ కొంచెమే మేము కష్టపడినాం, కానీ ఇంకా అంత ఈజీగానే ఉంది. రోడ్డు మీదకి వస్తానే ఆటోలు ఉన్నాయి, 2 వీలర్ వెహికల్స్ కానీ ఉన్నాయి. మేము ఒక్కొక్కరికి 300 తీసుకున్నారండి ఆటోకి. ఇలా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో తెలియదు కానండి, ప్రతి స్టేట్ నుంచి మాత్రము అసలు పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళనైతే ఎత్తుకొని మోసుకొని తీసుకెళ్తున్నారు. మరి ఆటోలో కాకుండా మోసుకొని తీసుకెళ్తూ ఉన్నారనమాట. అంత ఇదిగా ఉన్నారు. ఎంత ఆనందం వేసిందో. ఇది ఒక ప్రళయం అన్నమాట. ఈ ప్రళయాన్ని చూడాలంటే ఇది కుంభమేళాలోనే. ఇప్పుడు ఇక్కడ మనకు స్వామివారు, ఆంజనేయుల స్వామివారు అలా ఉంటారు అక్కడ. జై బజరంగబలి ఆంజనేయుల స్వామి గుడి మనకు నది ఒడ్డున్నే ఉంటుందన్నమాట. అన్నీ ఇలా ఎలక్ట్రిక్ ఆటోలు చూస్తున్నారు కదా. 3 గంటలు అంటే 3 అవర్స్ టైము మాకు ఇదే సరిపోయింది. ఇప్పుడు తీరా పోయేసరికి మాకు 6:30 అయింది. లోపలికి సంగమం దగ్గరికి